జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. వాసులందరికీ ప్రభు పేట శుభములు వందనములు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కొద్ది మాటలు తెలుసుకొని సమయమును ముగించుకుందాం. మీరందరూ కూడా చాలా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకంటే ఈ యొక్క సంఘము పునాది వాక్యముతో కట్టబడింది. అది మా ఉద్దేశం. తర్వాత ఎన్ని వచ్చినా, ఎన్ని సాక్ష్యాలు వచ్చినా, ఎన్ని పాటలు వచ్చినా, ఎంతంత వచ్చినా అవన్నీ సెకండ్. ఫస్ట్ ప్రియారిటీ వాక్యానికి ఈ సంఘం ప్రియారిటీ ఇవ్వాలి. అదే మా ఉద్దేశం. అందుకొరకే ఈరోజు కూడా ఇలా కలిసిమెలిసి నడవగలుగుతున్నాం. ఇది దేవుని చిత్తమును బట్టే, లేకపోతే మా ఉద్దేశమును బట్టి, మా ఆలోచనను బట్టి జరుగుతున్నది కానే కాదు. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలో వాక్యం ఉండదో అక్కడ దేవుడు ఉండడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి పాటలు పాడొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, సాక్ష్యాలు ఇంకా వేలు చెప్పచ్చు, కానీ వాక్యం లేకపోతే ఈ మినిస్ట్రీ లేదు. అది నేను మొట్టమొదటి మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఎంతోమందితో పోట్లాడి, ఎంతోమందితో పోరాడి, సత్యమును నిరూపించి బయటికి వచ్చిన తర్వాత ఇది సత్యమని తెలియపరిచి అనేక ప్రాంతాలకు వెళ్ళి సత్యమైన మార్గంలో నిలబెట్టాలన్నదే ఈ మినిస్ట్రీ యొక్క ఉద్దేశం. ఎందుకంటే మీ అందరికీ నేను పరిచయం లేకపోయి ఉండొచ్చేమో, చాలామందికి. మిగతా 90% మందికి నేను పరిచయం ఉండొచ్చు, కొంతమందికి లేకుండా ఉండొచ్చు. కానీ దీని పునాదులు వేయటానికి ప్రారంభం ఉన్నటువంటి వారము ఎవరో దేవుడికి తెలుసు. దాని గురించి దైవజనులు ముందున్నప్పటికీ వెనకుండి ప్రోత్సహించినటువంటి వాళ్ళు మీరందరూ. మేము మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను, అది మటు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీతో ఫోన్లో మాట్లాడకపోయినా, కలవలేకపోయినా ప్రార్థనలో మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం. మీకు అవసరం వచ్చిన మరుక్షణంలో దేవునికి మిమ్మల్ని గురించి తెలియపరచడమే మా ఉద్దేశం. ఓకే, సమయంలో దేవుని వాక్యాన్ని మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాం. ఎందుకంటే మేము ప్రారంభంలో పరిచర్యలకు వెళుతున్నప్పుడు ప్రతి ఊరికి వెళ్తుంటాం. ఈ రోజులలో ఓకే, అన్న ఇక్కడ ఉంటున్నారు, మేము అక్కడ ఉంటున్నాము, మేము ఇదే మార్గం చేస్తున్నాం. అక్కడ ఉన్న ప్రతిరోజు ఒక ఊరు సువార్త. ఏ రోజు సువార్త బాగాలేదు ఆ రోజు అన్నం తిన్నట్టే మా దృష్టిలో. అన్నోళ్ళు కూడా అలాగనే చేస్తుంటారు. సువార్తకి వెళ్తున్నప్పుడు అందరూ ఏమంటారంటే, మేము మైకి తీసుకుంటే భయపడతారు, ఇంకా వదలరా వీళ్ళని. వీళ్ళు వదలరు. 11 అయినా 12 అయినా చదువుతూనే ఉంటాడు జానన్న, ప్రకాశన్న, వీళ్ళకి ఏరే పని లేదు. వాక్యం ఎంత చదివచ్చు ఉంటారు, ఎంత చదివి ఉంటారు వీళ్ళని అనుకుంటారు. పెద్ద పెద్ద పాస్టర్లు కూడా చాలామంది కూర్చొని, అయ్యా వాక్యం కూడా వినదగినంతే చెప్పాలి, ఎక్కువ చెబితే ఎవిటి అవుతుంది అంటారు. ఎవిటేయటానికి ఇది అన్నం కాదమ్మా, ఆత్మీయ ఆహారం. ఎంత చెప్పినా వినగలిగిన వాడికి వినంత ఉంటుంది ఇక్కడ. అందుకే ఎప్పటికీ ఇది నిలబడగలిగిందంటే కేవలం వాక్యం ఉన్నదనే. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను త్వరితముగా ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పేతురు రాయబడినటువంటి మొదటి పత్రిక, జాగ్రత్త తీయాలి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 ఆ 3 వచనాలు చదువుకొని ఆ విషయాలను కొంత సమయము జాగ్రత్తగా ధ్యానించుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయులందరికీ రాస్తున్నటువంటి మాట అన్నట్టుగా ఇది ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో దేవుడు, మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు మనకేమని తెలియచేస్తున్నాడంటే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యావత్ భూమి మీద ఉన్నటువంటి సర్వ సృష్టిలో ఉన్నటువంటి పైన ఆకాశమందు కానీ కింద భూమి యందు కానీ భూమి కింద ఉన్నటువంటి నీటి యందు కానీ ఎవరు కూడా చెప్పుకోలేనటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే నేను పరిశుద్ధుడును అని ఎవరు చెప్పుకోలేడు. ఎవరి వల్ల కాదు చెప్పుకోవటం ఈ మాట. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆయన తన నామమును పరిశుద్ధపరుచుకున్నాడు. తన్ను తాను పరిశుద్ధునిగా ప్రపంచానికి చూపించాడు. తన పరిశుద్ధతను కొలవటానికి ప్రపంచంలో ఏది లేదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకు మన దేవుడు అంటున్నానంటే, మిగతా వాళ్ళు దేవుళ్ళు దేవతలని పెట్టుకున్నారు కానీ పరిశుద్ధుడు అని చెప్పుకోవటం వాళ్ళ వల్ల కాల. బాగా అర్థం చేసుకోండి, పరిశుద్ధుడు అని చెప్పుకోవటం వాళ్ళ వల్ల కాలేదు. అందుకని ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆ మాట చెప్పి మనకు చూసినప్పుడు, మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన మీ పూర్వపు అజ్ఞాన దశలో, అజ్ఞానం అంటే జ్ఞానము లేని కాలము. జ్ఞానము లేని కాలం ఏది? మంచిగుందా? జ్ఞానం లేని కాలం ఏది? బాగా ఆలోచించాలి, గమనించాలి. బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్న ప్రతి మాటను అర్థం చేసుకోవాలి. భూమి మీద టెక్నాలజీ పెరిగింది, భూమి మీద విద్య పెరిగింది, భూమి మీద సైన్స్ అంతా విస్తరించిపోయింది, మనిషి తెలివికి అద్దులు మీరిపోయినాయి. కానీ దేవుని జ్ఞానము కరువైన రోజుల్లో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీ యొక్క అజ్ఞాన దశలో, అంటే మీ యొక్క అజ్ఞాన దశలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, అజ్ఞాన దశ ఏంటంటే మనుషుడు దేవునిని ఎరుగని దశే అజ్ఞాన దశ. దేవుణ్ణి ఎరిగిన తర్వాత నువ్వు జ్ఞానవంతుడివే. దేవుణ్ణి ఎరగక ముందు నువ్వు అజ్ఞానివే. ఎందుకంటే వాడికి ఎంత ఉన్నా కూడా వాడు జ్ఞానముతో ఏది కూడా గుర్తించలేడు. వాడు జ్ఞానముతో ఏది కూడా అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనందరము చాలా చక్కగా చూస్తున్నప్పుడు మన దేవుడు మనకు జ్ఞానముని ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? జ్ఞానమునిచ్చాడు. ఈ జ్ఞానం ఏమి నేర్పిస్తుంది మనకు చెప్పండి? ఈ జ్ఞానం ఏమి నేర్పిస్తుంది అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. అర్థమవుతుందా? ఎక్కడ ఎలా ప్రవర్తించాలో. ఎందుకు ఎలా ప్రవర్తించాలంటే, సంఘములోనికి చేర్చబడిన నీవు పాపమనే ఊబిలో చిక్కుకొని ఆ చీకటి లోకములో ఉన్న నిన్ను దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా తన దగ్గర పిలుచుకున్న దేవుడు నిన్ను ఏమని చెప్పాడంటే, చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అన్నాడు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మనము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు దేవుని సొత్తు కాము. అందుకే దేవుని సొత్తు కారు గనుక ఎక్కడ ఎలా ప్రవర్తించాలో వీళ్ళకి తెలియదు. చర్చిలో ఎలా ఉండాలో తెలియదు, గుడిలో ఎలా ఉండాలో తెలియదు, సినిమా హాల్లో ఎలా ఉండాలో తెలియదు, ప్రోగ్రాంలో ఎలా ఉండాలో తెలియదు. అన్ని దిక్కులో ఒకేలాగా ఉంటున్నారు ఈరోజు ప్రజలక్క. ప్రార్థనలో అక్కడ ఎట్టుంటున్నారో సినిమా హాల్లో కూడా అట్నే ఉంటున్నారు. రోడ్ల మీద ఎలా ఉంటున్నారో చర్చిలో కూడా అలాగనే ఉంటున్నారు. దేవుని సేవకుల దగ్గర ఎలా ఉంటున్నారో లోకంలో ఉన్నటువంటి బ్రోకర్ల దగ్గర కూడా అలాగనే ఉంటున్నారు. జ్ఞానము కరువైపోయింది. ఎందుకు చెప్తున్నానంటే బాగా గమనించి ఆలోచించండి. నీకు జ్ఞానము కలిగి ఉంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలో నీకు తెలియాలి, ఎక్కడ ఏ విధంగా జీవించాలో నీకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు, మీరు చీకటిలో నుండి ఎక్కడి నుంచి పెంచుకున్నాడంట? చీకటి. చీకటి అంటే ఏంటిది అమ్మ? చీకటి అంటే ఏమనుకుంటున్నారు? పాపమా? సంఘం చెప్పాలి ఏందమ్మా చీకటి అంటే? దేవునికి బాగా నుంచండి. చీకటి అంటే దేవుని క్రియలకు సంబంధం లేని క్రియలకు ఉన్నదే
చీకటి క్రియలు ఉన్నాయి, వెలుగు క్రియలు ఉన్నాయి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఎప్పుడైతే యేసు ప్రభు గురించి నీకు తెలియదో అప్పుడు ఇంకా నువ్వు చీకటిలో ఉన్నట్టే. ఇక్కడ నిలబడి పాటలు పాడినా, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినా, ఇక్కడ నిలబడి ప్రార్థన చేసినా, ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పినా యేసు ప్రభు నీలో లేడో అప్పుడు నువ్వు చీకటిలో ఉన్నప్పుడే. యేసు ప్రభు నీలో ఉన్నాడనటానికి రుజువు ఏంటంటే ఆయన గుణాతిశయములు నీలో నుంచి ప్రచురము చేయబడాలి. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క తత్వము, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క మూర్తి తత్వము నీ ద్వారా లోకానికి ప్రచురము చేయబడాలి. ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? లోకానికి వెలుగై ఉన్నాడు. మరి నువ్వు లోకానికి ఏమై ఉన్నావు? నువ్వు లోకానికి ఏమై ఉన్నావు? లోకంకి ఏమై నేర్పిస్తున్నావు తెలుసా? అధికారం చూపించమని నేర్పిస్తున్నావు, పొగడ్తలు చూచుకోమని నేర్పిస్తున్నావు. ఈ లోకానికి ఏమి నేర్పించుకుంటున్నావు? పేరు ప్రఖ్యాతి కోసం నేర్చుకుంటున్నావు. లోకానికి ఏమి నేర్చుకుంటున్నావు? ఘనతలు చూడమని నేర్చుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను పిలుచుకున్నది అందుకోసము కాదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది అందుకోసము కాదు. ఎందుకోసం అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లోక విద్యలు భూమి మీద దానికి ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, ప్రతి దానికి ఒక రకమైనది ఉంది. కానీ దేవుని గురించిన జ్ఞానము తక్కువైపోయింది భూమి మీద. మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుని గురించినటువంటి జ్ఞానం మనుషులలో తగ్గిపోయింది. జ్ఞానము తగ్గిపోవటం అంటే పరిశుద్ధంగా జీవించటానికి ఈరోజు ఈ మనస్సులు ఎవరు కూడా ఇష్టపడటం లేదు. ఓన్లీ యాక్టింగ్ చేయటానికి ఇష్టపడుతున్న రోజులు ఇవి. ఏం చేయటానికి? యాక్టింగ్ తెలుసు కదా. సినిమాలో ఒక వ్యక్తి పాత్ర, అదొక పాత్ర, పోలీస్ పాత్ర కానీ, డాక్టర్ పాత్ర కానీ, లేకపోతే సీఎం పాత్ర కానీ, అదొక పాత్ర. ఆ పాత్ర ఎంతవరకు? ఆ సినిమాలో ఉన్నంత వరకే, లేకపోతే ఆ డ్రామాలో ఉన్నంత వరకే. ఆ నాటకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాడు యథాస్థితి ఎలాగున్నదో ఇప్పుడు సంఘాలలోనికి వస్తున్నటువంటి చాలా మంది బిడ్డలలో ఇలాంటి నటనే. ఈ నటనను అరికట్టే వాళ్ళు కరువైపోయారు. ఎందుకు అరికట్టలేకపోతున్నామంటే వాళ్ళని అరికడితే మా దగ్గరకు రారన్న భయం. పాస్టర్ల ముఖం మీద చెప్పే రోజుల్లో లేరయ్యా, బతిమలాడుకునే రోజుల్లో ఉన్నారు. ఎందుకంటే విశ్వాసులు తగ్గిపోతే సంఘము ఊడిపోతాం అనుకుంటున్నారు. విశ్వాసులు తగ్గిపోతే కాదు సంఘం ఊడిపోయేది. దేవుడు లేకపోతే సంఘం పాడైపోద్ది. దేవుడు లేకపోతే సంఘం చెడిపోద్ది. దేవుడు లేకపోతే సంఘం నాశనం అయిపోద్ది. అది దేవుడు ఉండాలి. అందుకే చెప్తున్నాను, ఇక్కడ భాగం నుంచి ఆలోచించండి. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎలాంటి వెలుగంట? ఆశ్చర్యకరమైన. ఆశ్చర్యం అంటే నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపడాలి. ఇదిగో ఇంతకు ముందు ఉన్న ప్రకాశేనా ఈ ప్రకాశు, ఇంతకు ముందు ఇతను తిడుతున్నాడు, బూతు మాటలు మాట్లాడుతున్నాడు, వ్యభిచారాలు చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, ధనాపేక్ష కోసం లోకమంతా తిరిగాడు, మోసాలు చేస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఎవరికి కూడా కరెక్ట్ మాట ఉండేవాడు కాదు. ఇప్పుడు ఏంది? ప్రకాశం మారిపోయాడు అంటాడు. చూడండి, అది ఆశ్చర్యం అంటే. నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మారాలి, నీ యొక్క నడవడిక మారాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇక్కడ అదన్నాడు, సమస్త ప్రవర్తనలో. ఏటలో ఉంటామా? సమస్త ప్రవర్తనలో. ఇక్కడ కొన్ని విషయాలలో ఇక్కడ ఏం చేస్తున్నారంటే పక్కగా నెట్టేస్తున్నారు. కానీ సమస్త విషయాలలో యేసు క్రీస్తును పోలి నువ్వు నడుచుకోవాలి. ప్రతి దానిలో, కష్టాలలోను, నష్టాలలోను, ఇరుకులలోను, ఇబ్బందులలోను, వ్యాధులలోను, బాధలలోను, ప్రతి విషయంలో యేసుక్రీస్తు లాగా నువ్వు నడుచుకుంటే అప్పుడే యేసుక్రీస్తు నీ ద్వారా లోకానికి పరిచయం అయినట్టు. అలా నడుచుకోవడం కుదురుద్దా అని మీరంటే దానికి ఒక సాక్ష్యం ఏంటంటే అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలనుకుంటున్నారు, కానీ జీవించటానికి ఇష్టం లేకుండా జీవించే ప్రజలు ఎక్కువైపోయారు. పరిశుద్ధత అనేది చర్చీల కొరికే అంకితమైపోయింది. పరిశుద్ధత అనేది ప్రార్థనా మందిరాల్లోనే వచ్చేసింది. లోకంలోనికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధత ఏమైంది? కనపడటం లేదు. నువ్వు లోకంలోనికి వెళ్ళిన తర్వాత నిన్ను గుర్తించాలి లోకం. ఇదిగో యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు. ఈ కుటుంబం యేసు ప్రభువు నమ్ముకున్నది. ఈ కుటుంబం యేసు ప్రభు సంగమనకు పోయేది. ఈ కుటుంబం దేవుని బిడ్డలు. ఇలా ప్రవర్తన వేరు, ఇలా పద్ధతులు వేరు, ఇలా ఆలోచనలు వేరు, ఇలా జీవితం వేరు. ఎలాంటి వేరు? వీరు లోకానికి వేరైనారు. దేనికి వేరైనారమ్మా? లోకానికి వేరైనావు. ఇక్కడ లోక పద్ధతులు ఏంది నీలోకి వచ్చా? నాకు అర్థం కాదా? లోకానికి ఏరేవా కదా. ఏరుపోయిన తర్వాత
తల్లిదండ్రుల్లో నుంచి బిడ్డలు వేరుపోయిన తర్వాత అప్పుడప్పుడు కారానికి, ఉప్పుకు, పప్పు బొర్రంటే ఏరుకున్నట్టేనా? ఇప్పుడు మనం కూడా ఏంది, ఫంక్షన్లప్పుడు ఏరుపోము, పెళ్ళిళ్ళప్పుడు ఏరుపోము, ఏదైనా సినిమా, కొత్త సినిమా వచ్చినప్పుడు ఏరుపోము, ఊర్లో ఏదైనా ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఏరుపోము, ఇంకా ఏదైనా విషయాలలో ఏరుపోము, మిగతా విషయాల్లో వేరుపోయి ఉంటాం. ఎలక్షన్ జరిగితే నీకేమి, పెళ్లి జరిగితే నీకేమి, ఫంక్షన్లలో నీకేమి? నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ నడవడిక ఎలా ఉండాలి? 1000 మందిలో ఉన్నా నీవు మాత్రము ప్రత్యేకింపబడిన వాడివి. 10,000 మందిలో నా ప్రియుడు యేసు ఎలాంటి వాడు, ప్రత్యేకింపబడిన వాడు. 1,00,000 మందిలో ఉన్నా నువ్వు ప్రత్యేకంగా కనపడాలి. ఈరోజు ఎక్కడ కనపడుతుంది ప్రత్యేకత? ఎత్తుక్కోవాల్సి వస్తుంది నీతిమంతులని, కనుక్కోవాల్సి వస్తుంది నీతిమంతుల్ని, దగ్గరికి వెళ్ళి అడగాల్సి వస్తుంది మీరు ప్రార్థన పోయే వాళ్ళని. ఎందుకంటే ఫ్యాషన్ అనేది ప్రపంచానికి అలవాటు చేసిండు అపవాదిగాడు. ఈ లోకము దాని చేతిలో ఉన్నది. లోకంలో ఉన్న మనుషులను తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంటే లోకాన్ని చూసి మారిపోతున్న ప్రపంచ క్రైస్తవ్యము లోకానికి అలవాటు పడ్డది, కానీ దేవుని పద్ధతులకు అలవాటు పడటం లేదు. ఎంతమంది యేసు ప్రభువులు చనిపోవాలి, ఎంతమంది అపోస్తులు చనిపోవాలి, ఎంతమంది గొప్ప సేవకులు చనిపోవాలి, ఇంకా మన కోసం. మన కోరికలు చంపుకోలేమా, మన ఆశను చంపుకోలేమా, మన పద్ధతులు చంపుకోలేమా, మన ఆలోచన చంపుకోలేమా, మన ప్రవర్తన మార్చుకోలేమా? ఇంకా ఎంతమందిని చచ్చిపోతే మనం మారుతాం? ఆలోచించండి. యేసు ప్రభు చనిపోయాడు, నా కోసం చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన రోధించడం కాదు. నీ జీవితంలో యేసు ప్రభు నా కోసం చనిపోయాడని వ్యభిచారం చేసేటప్పుడు గుర్తు రావాలి, సినిమాలు చూసేటప్పుడు గుర్తు రావాలి, యాక్టింగ్ చేసేటప్పుడు గుర్తు రావాలి, లోక ఆశలు ఉన్నప్పుడు గుర్తు రావాలి, లోక సంబంధమైన పార్టీలలో తిరుగుతున్నప్పుడు గుర్తు రావాలి. నా కోసం ఈయన కాదు చనిపోయింది, యేసు ప్రభు అని. ఈరోజు గుర్తొస్తున్నాడక్క? పచ్చ నోటు కనపడుతుంటే పాపానికి దాసులైపోయే లోకం మంది. పచ్చ నోటు కనపడ్డప్పుడు ప్రభువుకు టాటా చెప్పే లోకం మంది. పచ్చ నోటు కనపడుతుంటే ప్రార్థన లేదు, ఏమీ లేదు. అలాంటి లోకంలో బ్రతుకుతున్న నీవు లోకాన్ని జయించాలంటే ఎంత కష్టం తెలుసా? ఎందుకంటే మీరు అనుకోవచ్చు, ఎందుకన్నా మాకు ఇంత ప్రత్యేకంగా అవసరమా, మేము బతకాలి కదంటే, లోకంలో నువ్వు బతుకుతున్నావు, లోకంలో నేను బతుకుతున్నాను. మన ముందటి తరం వారు కూడా బతికారు, వాళ్ళ ముందటి తరం వారు బతికారు, వాళ్ళ ముందటి తరం వారు బతికారు. వాళ్ళని దేవుడు పోషించలేదా? నేను పోషించడా? నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉన్నది, కానీ సందర్భం వచ్చినప్పుడు నమ్మకం ఉండదు తెలుసా? నమ్మకం ఉండాలి, ఆ సమయం వచ్చినప్పుడు నమ్మకం ఉండదు. అందుకే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఎందుకయ్యా నేను పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకయ్యా నేను పరిశుద్ధుడిగా మారాలంటే, ఇక్కడ అదే మాట మీకు అందరికి అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. అదే మొదటి పేతురు 2వ అధ్యాయము మీకు అందరికి అర్థం కావడానికి ఒక మాట చూడండి. 4వ వచనం అనుకుంటున్నాను చూడండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమునకు సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్టు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి. ఎలాంటి రాళ్ళంట? సజీవమైన రాయి. సజీవమైన రాయి ఏం చేస్తుంది? చచ్చిపోయిన రాయి ఎక్కడ పెట్టినా నిలబడుద్ది. సజీవమైన రాయి ఎక్కడ పడితే అక్కడ ఉండదు, దానికి ఒక విలువ ఉంటుంది. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నావు. ఈ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలో, సంఘములో మిమ్మల్ని చేర్చుకోవాలని మా ఉద్దేశం కాదు. దేవుడు నిర్మిస్తున్న ఆత్మ సంబంధమైన మందిరం ఉంది. ఆ మందిరంలోనికి నిన్ను తీసుకొని వచ్చి ఒక రాయిగా కట్టాలి. ఆ రాయిగా నిన్ను కట్టేటప్పుడు ఆ రాయి కరెక్ట్గా కూర్చోకపోతే నువ్వు కొద్దిగా ఎక్కువ తక్కువలు కూడా సరిచేయాలి, లోటుపాటులు సరిచేయాలి. అలా సరిచేసేటప్పుడు వాక్యమైనటువంటి శుద్ధి దెబ్బలు తగులుతుంటాయి. మమ్మల్ని తిట్టాడండి ప్రకాశం వచ్చి, మమ్మల్ని తిడుతున్నాడండి, మిమ్మల్ని తిట్టాలని నాకు ఏమన్నా అవసరమా చెప్పండి? మిమ్మల్ని ఏమన్నా అనాలనే? ఏదైనా రాయి బాగలేకపోతే బేల్దారి మేస్త్రి చేతిలోకి రాయి పోయినప్పుడు కొన్ని కట్ చేస్తుంటాడు. దేనికి? కట్టిన గోడ చూసే వాళ్ళకు వంకరగా కనపడకూడదు, కట్టిన గోడ చూసే వాళ్ళకు చక్కగా కనపడాలి. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఉన్న ఈ గోడనే ఇంత కరెక్ట్గా కట్టుకుంటుంటే ఆత్మ సంబంధమైన మందిరం కడుతున్నాం. చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలో నుంచి మేము ఒట్టొట్టి మందిరాలు కడుతున్నాం అనుకున్నావా? ఏదో సంఘాలు కూడా పెట్టుకొని, జనాలను కూడా పెట్టుకొని, ఇంటికొకటి ఊరికొకటి చర్చలు కట్టాలనుకుంటున్నామా? ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టగలుగుతున్నాం. ఎందుకు బ్రదర్ అంటే, మాకు ఈ లోకంలో మనుషులను సంపాయాలని, లోకంలో లోక సంబంధమైన ధనాలు డబ్బులు సంపాయాలని కోరిక లేదు. పరలోక రాజ్యం సంపాదించుకోవాలని ఒక కోరిక మాత్రమే నాది.
ఇక్కడ ఏం అవసరం లేదమ్మా. మీరు కోట్ల మంది వచ్చి కూర్చున్నా, లక్షల మంది వచ్చి కూర్చున్నా, 10 లక్షల మంది వచ్చి కూర్చున్నా, 1000 కోట్ల మంది వచ్చి కూర్చున్నా, నేను పరలోకం బాగపోతే నా ప్రయాసంతా వేస్టే, నేను చేసేదంతా వేస్టే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. అలా కట్టబడటానికి మనమల పిలుచుకున్నటువంటి దేవుడు సరిచేస్తున్నాడు. అలా సరి చేయటానికి శుద్ధి లాంటి వాక్యపు దెబ్బ తగలాలి, కానీ ఏ తగిలినా కూడా మాదరం. ఏ తగిలినా తగులుతాక ఏ ఉండవు, గట్టిగా తగిలితే పగిలిపోదు రాయి అంతే. కానీ శుద్ధి లాంటి వాక్యం, ఎందుకంటే నా మాట శుద్ధి మంచి ఎంత బాగా రాయించు. నేను బైబిల్లో చెప్తాను, నేను కొత్తగా నేను ఎతకను. అందుకు చెప్తాను చూడండి, ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాలన్న ప్రయాసతో లోకాన్ని విసర్జించి దేవునిలోనికి వచ్చాం. మనం ఈరోజు లోకాన్ని విసర్జించాం. లోక సంబంధమైన ఆలోచన లేవు. ఎందుకంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకని పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 12:2 చెప్పాడు. ఈ లోకంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి. ఆ మర్యాదలు, ఆ పద్ధతులు తెచ్చి ఇప్పుడు సంఘాలకు అంటగడుతున్నారు. తెలుసక్క, సంఘాలు అదే చెప్తున్నారు. ఏంది, బయట వాళ్ళు జైలు బొయ్యలు అంటుంటే ఇక్కడ కూడా జైలు బొయ్యలు అని వేస్తున్నారు. వాళ్ళు గోళాలు చేస్తుంటే ఎక్కడికి వచ్చి కూడా చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళని నేను కాపీ కొట్టడం కాదు, మనం దేవుని దగ్గర నుంచి వాక్యాన్ని తీసుకొచ్చుకోవాలి. పరలోక రాజ్య సంబంధమైనటువంటి మర్మంలో కలిగినటువంటి ఈ వాక్యాన్ని ఎత్తుకండి. వాక్యంలో దేవుడు సంఘం ఎలా ఉండాలో తెలియపరిచాడు, సంఘం ఎలా కట్టబడాలో తెలియపరిచాడు. ఎందుకంటే మోసేకు తెలియపరిచిన దేవుడు మనకు కూడా తెలియపరుస్తాడు. అర్థమవుతుందా? మోసేకు ఎలా మందసమునకు ఎలా తయారు చేయాలో ఆ పద్ధతి ఎలా చెప్పాడో అవన్నీ చెప్పినట్టు ఇప్పుడు మనకు కూడా ఒక మందిరం ఎలా కట్టాలో చెప్తున్నాడు. ఈ రోజు ఇలాంటి మందిరాలు కేవలం మనము సమాజంగా కూడుకోవటానికే, ఇక్కడ ఒకటి, చింతకుంటలో ఒకటి, ఆ ప్రాంతాలు ఆయా ప్రాంతాలు ప్రదేశాలలో కట్టుకొని వచ్చాం. ఇవన్నీ ఓన్లీ కూడుకోవటానికే. కానీ ఎన్ని ప్రదేశాలలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా లోకం మాత్రం సంఘంలో కనపడకూడదు, లోక పద్ధతులు సంఘంలోనికి రాకూడదు, లోక ఆచారాలు సంఘంలోనికి రాకూడదు, లోక ఉద్దేశములు సంఘంలోనికి రాకూడదు. ఇది మాత్రం చాలా గ్యారంటీగా ఉద్దేశించుకోండి, చాలా జాగ్రత్తగా. లోకము అసలు మనలోనికి రాకూడదు. ఎందుకంటే మనము లోకానికి వేరై ఉన్నాం. మనల్ని ఎరిగినటువంటి మన దేవుడు, మనల్ని పిలుచుకున్న మన దేవుడు ఏమని పిలిచాడంటే, నేను పరిశుద్ధుడునై ఉన్నానన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంట? పరిశుద్ధుడు. ఇప్పుడు ఆ పరిశుద్ధత నీలో కనపడుతుందా? ఈరోజు ఆ పరిశుద్ధత నీలో కనపడుతుందా? ఆ పరిశుద్ధమైనటువంటి సంఘముగా నువ్వు కట్టబడుతున్నావా? ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం నీలో కనపడుతుందా? ఆ పరిశుద్ధమైనటువంటి ఒక జీవితం, ఆ యొక్క నడవడిక నీలో కనపడకపోతే, ఇప్పుడు చెప్తున్నాను, రోజుకు 24 గంటలు ఉంటాయి. 24 గంటలు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసినా పరిశుద్ధత లేకపోతే పరలోకానికి చేరవు. అర్థమవుతుందా? పరిశుద్ధత ఉండాలి నీలో. ఎందుకంటే నేను నమ్మిన నా దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు. అర్థమవుతుందమ్మా? ఆయన పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు మీ అందరికీ చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఈ యొక్క దేవుని రాజ్యానికి మనమలందరినీ హక్కుదారులుగా మార్చడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి, ఆ కుమారుడి ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇదిగో వీళ్ళను విమోచించడానికి పితృ పారంపరమైనటువంటి వ్యర్థ ప్రవర్తన కాదు, లేకపోతే ఇదిగోని వెండి చేతనను బంగారం చేతనను ఎలాంటి వాటి చేత కూడా మీరు విమోచించబడలేదు, కానీ ఎలాంటి వాటి చేతంట? అమూల్యమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. కొన్నాడు అనుకున్నావా? పరిశుద్ధమైన రక్తము. ఈ పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత నీలో నాలో అక్కడ రాయబడినటువంటి ఒక మాట, నిజంగా నేను ఈరోజు ఉదయకాలంలో ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం, చాలా ఆనందం వేసి ఏమన్నా చూడండి, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అన్నాడమ్మ. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకేమున్నాయి? ఆశలు. ఆశలు అంటే ఏం ఆశలు ఉన్నాయి? ఆ రోజులు ఏం ఆశలు ఉన్నాయి? ఏం ఆశలు ఉన్నాయి చెప్పండి? ఏమి తినుదుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా? మనందరికీ ఒక సుపరిచయమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరు? లోకసువార్తలోకి వెళ్తే మీకు కనపడుతుంటాడు, ధనవంతుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు కావలసిన ధనము నీ కోసం కూర్చబడి ఉన్నది, తినుము, త్రాగుము, సుఖించుము అని రాయబడిందమ్మ. అక్కడ తినుము,
సుఖించుము, సంతోషించుము అంటే సుఖపడండి. ఈరోజు క్రైస్తవ్యంలోనికి వచ్చి కూడా సుఖాలను కోరుకుంటున్న జనాలు, ఈరోజు యేసు ప్రభు సంఘంలోనికి వచ్చి కూడా సుఖాలకు అలవాటు పడ్డ జనాలు, ఈరోజు యేసు ప్రభులోనికి వచ్చి కూడా సుఖాన్ని కోరుకుంటున్నావంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ వాడి ప్రాణంతో చెప్పుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఓరి వెర్రివాడా. ఎలాంటి వాడు? వెర్రివాడంటే ఎర్రివాడంటే అర్థమైంది. ఎర్రివాడంటే జ్ఞానము లేనివాడంటే అజ్ఞానము కలిగిన వాడా. ఈరోజు ధనాల కోసము, లోకము కోసము, సంపదల కోసము, ఆస్తుల కోసము, ఐశ్వర్యాల కోసము, ధనము కోసము, నీ యొక్క లోక సంబంధమైన శరీరాల కోసం ఇంకా ప్రార్థన చేస్తుంటే మానుకో. పరలోకం కోసం చేయటం ప్రారంభించు. పరలోక రాజ్యం కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించు. లోక సంబంధంలో ఉన్నటువంటి నశించిపోతున్న ఆత్మలు పాతాళానికి చేరువవుతున్నాయి, ఆరణ అగ్ని కోసం రెడీ అవుతున్నాయి, నిత్య నాశనానికి అనేక మంది సుధోమ గోమారా కంటే ఘోరాతి ఘోరంలో ఉన్నటువంటి ప్రజలున్నారు. వాళ్ళ మీద రివెంజ్గా తీర్చుకోవాల్సింది. వాళ్ళ కోసము కన్నీరు గార్చి ప్రార్థన చేసి సువార్త చేసే సేవకుడిగా నువ్వు బయటకు రావాలి. ఈరోజు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటావా? వాళ్ళ మీద పోటా? వాళ్ళు చేశారు నేను అంతకంటే ఎక్కువ చేస్తానంటావా? వాళ్ళు నిన్న అది చేశారు మేము దానికంటే ఎక్కువ చేస్తాడు. ఇద్దరు పోటీ పట్టడానికి ఇదేమన్నా లోకం అయింది? చూడండి, సువార్త తెలియని ప్రాంతాలు ఉన్నాయి, సువార్త ఎరుగని ప్రజలు ఉన్నారు. నేను చెప్తున్నాను, సువార్త కలిగిన చోటకి వెళ్ళొద్దు, సువార్త లేని చోటకి వెళ్ళి సువార్త చెప్పండి. అదే మన పని. మాయబుని మార్చడం పెద్ద లెక్కేం కాదు. మాయబుని మార్చడం అంటే ఏం తెలుసా? వాడిని నేను చెప్తాను చూడండి, ఆ గుంపులో నుంచి నీ గుంపులో చేర్చుకోవడం ఇదేం పెద్ద విషయం కాదు. యాడిపోయిన అన్ని రాళ్ళే. 10 రాళ్ళు అంటే 10 రాళ్ళను 10 రకాలు చేసుకుంటే ఆడైనా 10 రాళ్ళే. 10 రాళ్ళను 11 చేయండి మీరు. అది చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ యొక్క ఉద్దేశం. 10 రాళ్ళు ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? 11 చేయాలంటే ఈ 10 కాకుండా కొత్త రాయి వచ్చి దేవుని సంఘంలో చేరాలి. మారని వాళ్లకు సువార్త చెప్పండి. అక్కడికి వెళ్ళి చెప్పాలంటే నీకు ఆడేముండాలి? ఏముండాలమ్మా? ఆమేన్. ఏముండాలి? నీ నడవడిక పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉంటే అప్పుడు నువ్వు ఎక్కడ పోయి నిలబడి చెప్పినా నిన్ను ఎవరు ఏం మాట్లాడరు. అవును, ఆయన చెప్పేది ఒకసారి ఆలోచిద్దాం. అతడు ధనాన్ని ఆశించేవాడు కాదు, ఇతర శ్లోక సంబంధమైనటువంటి డబ్బు కోసం ప్రయాసపడేవాడు కాదు, మనుషులను చెరపట్టిపోయేవాడు కాదు. అతను చెప్పేది ఒకసారి ఆలోచిద్దాం. అది కరెక్ట్ అయితే దానిలోనికి వెళ్దాం, లేకపోతే వదిలేద్దాం అంటారు. మేము వెళ్తున్నాం, నిజంగా సువార్తకి వెళ్తున్నప్పుడు మాతో వస్తున్న వాళ్ళందరూ చూడండి, మేము ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు అంతా అన్యుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాం, వాక్యం చెప్పుతుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు, ఎందుకన్నా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రార్థన పెట్టుకుంటామంటే, అన్న మాకు ఇబ్బందికరం అయితే కొడతామంటారు. వినండి, తర్వాత నచ్చకపోతే కొట్టండి అని చెప్పి వాళ్ళు విన్న తర్వాత ఇలా చెప్తే పంచి కదన్నా, ఏందన్నా లేనిపోయి అని చెప్తుంటారు జనాలందరూ వచ్చి. అంటే ఇది బైబిల్లో చెప్పామయ్యా. ఏటలో మీకు ఆటంకం ఏముందంటే మంచి మాటలు బాగున్నాయ్యా, అవి మాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది అన్నారు. ఎందుకు చెప్తున్నానండి ప్రియ సహోదరి సహోదరులారా? పరిశుద్ధ సంఘం ఇది. పరిశుద్ధమైనటువంటి సంఘములో పరిశుద్ధులు మాత్రమే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరకు పరిశుద్ధత లేని ప్రజలను, పాపానికి అలవాటు పడిన ప్రజలను, చీకటిలో ఉన్నటువంటి వాళ్ళ మీదకి వెలుగును ప్రకాశింపచేస్తున్నాడు ఆయన. ఇదిగో నిజమైన వెలుగు ఉండెను అన్నాడు యోహాను సువార్తలో. ఏ వెలుగంట అంటే ఇంకొక వెలుగు కూడా ఉందనిగా. నిజమైన వెలుగు ఉందంటే దాని పక్కన ఏ వెలుగు ఉంటుందని? అబద్ధమైన వెలుగు కూడా ఉన్నది. ఎక్కడుందంటే ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి ఉండగా వాని పరిచారకులు దొంగ అపోస్తులు వేషం వేసుకొని రావడం ఏం గొప్ప విషయమా? నిజంగా చెప్తున్నాడు. అలాగనే నిజమైన వెలుగు ఉండెను, అది లేపంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగిస్తున్నది. ప్రతి ఒక్కరిని వెలిగించాలి, నీ బాధ్యత. నువ్వు ఇక్కడ వెలిగావు, నలుగురిని కూర్చోబెట్టుకున్నావు, 100 మంది నా సంఘానికి వస్తున్నారు, 100 మంది కూడుకుంటున్నారు, నేను బతికేస్తున్నాను అనేది క్రైస్తవ జీవితము కాదు, క్రైస్తవ సేవ కాదు. ఒక యేసు ప్రభు నమ్మిన సేవకుడు చేయాల్సిన పని ఏంటంటే సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకులను ఆయన రాజ్యంలో చేర్చడమే మన పని. అప్పుడే అయిపోయింది అనుకున్నారా? అప్పుడు అయిపోయింది అనుకున్నారు. ఇదిగో అన్న చర్చి కట్టేశాడు, ఎంత బాగుంది, ఆయన ఇబ్బంది లేదు, అన్న ప్రశాంతంగా రూమ్లో ఉంటారు అనుకుంటే మీరు అనుకుంటున్నారు, మాకు అసలు లేదని. చర్చి లేకపోయినా చర్చి ఉన్న ఎప్పుడు లోకంలో నశించిపోతున్న ఆత్మలను రక్షించే బాధ్యత మాది. అర్థమవుతుందా?
కొత్త వాళ్ళను లోకమనే ఊబిలో చిక్కుకొని చెరసాలలో బంధించబడ్డాడు. అపవాది చెరసాలలో బంధించబడి ఆ బంధకాలలో కుట్టుమిట్టాడుతున్న జీవితాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలలో జరుగుతున్న ఘోరాలు. ఒక భార్య దగ్గరికి వెళితే తన తాగుబోతు భర్త గురించి మాట్లాడుతుంది, ఒక భర్త దగ్గరికి వెళ్తే తిరుగుబోతు భార్య గురించి మాట్లాడుతున్నాడు. అయ్యో ఎందుకు పెళ్లి చేసుకున్నానని ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడ్చే వాళ్ళ జీవితాల్లో వెలుగుని నింపటానికి వెళుతున్నాం మేము. మీరు ఏదైతే అది అనుకుంటున్నారా? ఒక త్రాగుబోతు భర్త గురించి భార్య దగ్గరికి వెళితే ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా పని చేసి వచ్చిన భార్య పొయ్యి మీద అన్నం పెట్టి అన్నం రెడీ చేసుకొని తన భర్త వస్తాడేమో వాకిలికి వెళ్ళి చూసి అక్కడే వాకిట్లో తలవాల్చుకొని నిద్రపోతున్నప్పుడు ఎప్పుడు 11-12 గంటల దగ్గర తలుపు తడితే ఏందయ్యా ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే మూతి మీద దంతాను లోపల పోయి పడుకోమన్నప్పుడు మా అమ్మ మా నాన్న నా గొంతెందుకు కోసారనే భార్య దగ్గరికి వెళితే చెప్తుంది దేవుని గురించి. ఇక్కడేం తెలుస్తుందమ్మా మీకు? సుఖంగా జీవిస్తున్న వాళ్ళకి ఏం తెలుసు? ఒక భర్త చెబుతున్న భార్య వినకుండా ఇష్టం వచ్చినట్టు లోకంలో తిరుగుతుంటే, ఆ భార్య తనకు నచ్చినట్టుగా బతుకుతుంటే చూసే వాళ్ళందరూ ఆ భర్తని ఎలాంటి భార్యను కట్టుకున్నావురా, ఎందుకురా నీకు బ్రతుకు అన్నప్పుడు ఆ భర్త ఈ బాధ ఎవరికి చెప్పుకోలేక తనలో తను తన బాధను నడుచుకోలేక కన్నపడని దేవునితో చెప్పుకుంటున్న బాధ దేవుడు మాకు చెప్పి వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. వరకుందనుకున్నారా పరిచర్య అనగానే? ఏదో మీరు అనుకున్నట్టుగా ఏదో బండి వేసుకొని పోయి అక్కడ వెళ్ళి ఒక చర్చిలో 10 మంది కూర్చుంటారు, అక్కడికి వచ్చేటప్పుడు ఎంత కానుకిస్తారు తీసుకొని వచ్చడం అనుకున్నారా? అలాంటిది కాదు. చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఉద్దేశం నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించుటకు ఊరూరు పల్లె ప్రాంతం ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పి వస్తూనే ఉన్నారు. వాళ్ళు మా దగ్గరికే రావాలని ఎప్పుడు అనుకోలేదు, ఇక్కడికే రావాలనుకోలేదు. పరిశుద్ధమైన సంఘం ఎక్కడ ఉంటుందో అక్కడే నువ్వు కూర్చొని దేవుని సొత్తులు చేరు. నువ్వు మాకు కాదు, మా టీం కాదు పెరగాల్సింది, దేవుని సొత్తుది, దేవుని ప్రజలు మీరు, దేవుని రాజ్యానికి మీరు వారసులు కావాలి. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్తున్నాను ఈ 2వ వార్షికోత్సవ సందర్భంగా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి ఒక్కొక్క రాయిని ఆ లోకములో నుంచి బయటికి తీసుకురావటం ఎంత కష్టమో మీకు తెలుసా? ఎంత కష్టం తెలుసమ్మా? ఎన్ని బాధలు పడాలో, ఎన్ని రాత్రింబగులు వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో, ఎన్ని రోజులు ఏ కూర్చోమని లేచి మోకాళ్ళ మీద కూర్చొని ఏ సంబంధం లేని వాడి కోసం ఏడవాలో మీకేం తెలుసు? ఈరోజు మీరు ఏడుస్తున్నారు, ఈరోజు మీరు ఆ పని చేయాలి, అది మీ బాధ్యత. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో పెద్ద మీటింగ్ పెట్టేసి మీ అందరికీ ఏదేదో రెడీ చేసి పంపించాలని కాదు మా కోరిక. నీకు ఒక బాధ్యత అప్పగించి పంపిస్తున్నాం చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలో నుంచి. నీ ప్రాంతం ఉంది కదా, నువ్వు నివసిస్తున్న ప్రదేశం ఉంది కదా, నీ పల్లెలో, నీ ప్రాంతంలో, నీ పల్లెలో, నీ పట్టణంలో, నీ ప్రదేశంలో, నీ చుట్టుపక్కల పాపానికి అలవాటు పడిన ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళను చూసి ఒక్కసారైనా దేవుని సువార్త వాళ్ళకు అందించాలన్న ఆశ నీలో కలగాలి. వాళ్ళ పరిస్థితులు చూసి రాబోతున్న అగ్నిలో వీళ్ళు కాలిపోతుంటే అయ్యో ఆ బాధ తట్టుకునేది కాదే, వాళ్ళని ఎట్టయినా ఆ యొక్క పాపంలో నుంచి బయటికి తీసుకురావాలని దేవుని ఉద్దేశం నీలో కలగాలి. అది మాతోనే అంతరించిపోకూడదు, మా తర్వాత మీరు కూడా చేయాలని మా ఉద్దేశం. నేను ఎవరు సేవకులని ప్రత్యేకంగా మాట్లాడేది ఏం లేదు. ప్రతి వాడు నా దృష్టిలో మీరు చేసే పనిలో మీ పనికి మీకు అప్పగించారు, మీరు ఆ పనిలో మీరు చేసే సేవకులే. మీరు పొలంలో వెళ్ళినప్పుడు నీ చుట్టుపక్కల వాక్యం చెప్పొచ్చు, నువ్వు చేసే ఉద్యోగంలో వెళ్ళినప్పుడు నీ చుట్టుపక్కల కొలిగిస్తూ వాక్యం చెప్పొచ్చు, నువ్వు కూర్చున్నటువంటి ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళతో వాక్యం చెప్పొచ్చు. అలా చెప్పాలంటే మొట్టమొదట నువ్వు నేర్చుకోవాలి. నీకు వచ్చే వాక్యం? మీరు పాటలు పాడొద్దని నేను ఎప్పుడు చెప్పను. దేవుని పాటలతో మహిమపరచండి, కానీ పాటలు కేవలం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం పాడుకోవద్దు. నేను చెప్తున్నాను, ఆధ్యాత్మికంగా ఎదుటి వాళ్ళని మార్చడానికి పాట రూపకంగా కూడా వాక్యం చెప్పచ్చు, వాళ్ళకి తప్పలేదు. బ్రదర్ అకులపాల్ గారు పాట పాడారు చూడండి, ఎంత అర్థవంతంగా ఉందో, ఎంత బాగుందో చూడండి. ఈ పాట అర్థం చేసుకుంటే నిజంగా యవన కాలంలో ఉన్న ఒక మనిషికి మా జీవితాలు ఎలా నాశనం అయిపోతాయని అర్థమవుతుంది. అర్థం చేసుకోరు కదా, దాంట్లో ఉన్న రాగాలు, సరిగమలు, దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క వినసొంపైనటువంటి ఆ యొక్క రాగం గురించి ఆలోచిస్తారు, కానీ వినసొంపు కాలేదు, అంత బాగాలేదంటారు. ఏం బాగుండాలి నాకు అర్థం కాలేదు. ఏమన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని ఏమన్నా ఆలోచించండి. వినసొంపుకు పాడటానికి నీకేమన్నా డబ్బులు ఇస్తున్నారా బ్రదరు? ఎదుటి వాళ్ళని ఏదో రకంగా పాటల రూపంలోనైనా వాక్యాన్ని వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళల్లో ఉన్నటువంటి క్రూరత్వాన్ని చంపేసి ప్రేమను వాళ్ళకు పంచాలి. యేసు ప్రభు ప్రేమను.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మీ అందరికీ నేను చెప్తున్నాను చూడండి, మనమని పిలిచిన మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన సంఘములోనికి వచ్చిన నువ్వు పరిశుద్ధంగా ఉండటం నేర్చుకు రోజు నుంచి. ఏదైనా నీళ్ళు లోటుపాటులు కానీ ఏదైనా ఉంటే అవి చంపేసుకోండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులను మీ అందరికీ చెప్తున్నాను, మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమాస్వరూపి. ఆయన లోకమును ఎంతో ప్రేమించను. ఆయనే లోకమును ప్రేమించి లోకములో నశించిపోతున్న వారందరినీ తన దగ్గర పిలుచుకుంటున్నప్పుడు నువ్వు కూడా లోకమును ప్రేమించమంటే లోక ఆశలను కాదు ప్రేమించేది. మీరే చెప్పారు కదా బ్రదర్, లోకాశను కాదు ప్రేమించాల్సింది. లోకములో కరుడు కట్టుకుపోయిన జీవితంలో అపవాది యొక్క బంధకాలలో బంధించబడినటువంటి 18 ఏళ్ళ నుంచి నడుము లొంగిపోయిన ఒక స్త్రీ ఎలాంటి బాధపడుతుందో అలాగ బాధపడుతున్న వాళ్ళను చూసి వాళ్ళ బంధాలలో నుంచి వాళ్ళకు విడుదల కలిగించు. బంధకాలలో నుంచి విడుదల, వాళ్ళకు విడుదల రావాలి. విడుదల వచ్చిన తర్వాత వాళ్ళు స్వతంత్రంగా బ్రతకాలి. అలా స్వతంత్రంగా బ్రతికేవాడు ఎవరంటే నేను చెప్తున్నాను ఈరోజు ఒక పరిశుద్ధుడు మాత్రమే. ఎక్కడ తలదించుకోడేడు, ఎక్కడ ఎవరి దగ్గర తక్కువగా ఉండడాడు, ఎక్కడ ఉన్నా గొప్పగానే ఉంటాడు. ఎందుకంటే తప్పు చేస్తే కదా తలదించుకోవాల్సింది. మనం ఏం తప్పు చేయట్లేదు కదా, మేము పనికి మాలిన పనులు చేయట్లేదు కదా తలదించుకోవటానికి. మనము దేవుని పరిశుద్ధతలో జీవిస్తున్నాం కనుక మనం ఎవరికి ఎక్కడ తల వంచాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి మీరు. కాబట్టి మీ అందరికీ ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చెప్పినట్టుగా సమస్త ప్రవర్తన అన్నాడు. ఇక్కడ సమస్త ప్రవర్తన, ప్రతి ప్రవర్తనలో మనము పరీక్షించుకోవాలి. నువ్వు పరీక్షించుకోవాలి ప్రతిరోజు నీ ప్రవర్తనలు, నువ్వు వేసే అడుగు, నువ్వు నడిచే నడవడిక, నువ్వు చూసే చూపు. ఎందుకంటే అక్కడ నిర్గమకాండంలో దేవుడు అక్కడ మోషేతో చెప్తున్నాడు, ఇదిగో తమ్మును తాము పరిశుద్ధపరచుకోకుండా ఎవడైనా ఈ యొక్క కొండ దగ్గరకు వస్తే వాడు పరిశుద్ధత లేనివాడు ఇక్కడికి వస్తే అక్కడే తగలబడిపోతాడని చెప్పినట్టుగా ఇప్పుడు ఇక్కడ తగలబడిపోకపోయినా దేవుడు ఈ కోపానంతా తన దగ్గర దాచిపెట్టుకొని ఒక రోజు నీ మీద అగ్ని గంధకాలని పాతాళంలో పంపిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మీరందరూ అనుకుంటున్నారు తప్పు చేసిన వాళ్ళందరం చంపేసుకుంటూ పోతే అందరూ మారుతారు కదంటారు. మారుతారా? రేప్ చేసిన జైల్లో పెడితే ఇంకొకడు ఏం చేస్తున్నాడు? నేను చేస్తానంటున్నాడు. భర్తను చంపిందని భార్యను తీసుకెళ్ళి జైల్లో పెడితే ఇంకొకరు కూడా చంపేస్తున్నాడు. ప్రియుడి కోసము ప్రియురాలు కోసము తన భార్యను చంపినాడని చెప్తే ఇంకొకరు అదే పని చేస్తున్నారు. శిక్షలు ఎత్తే మానట్ల జనాలు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందో కావట్లేదు. అందుకని వాక్యం మాత్రమే మనిషిని మార్చేది. ఈ వాక్యం నీ హృదయంలోనికి ఎందుకు పంపిస్తున్నాడంటే నువ్వు పరిశుద్ధమైన దేవుని బిడ్డగా సజీవమైన రాయిగా నువ్వు మారాలి. ఆ రాయిని తీసుకొచ్చి ఈ సంఘములో కట్టాలి. ఇది ఎవరి సంఘం? ఇది ఆత్మ సంబంధమైన మందిరం. అది ఈ మందిరం కాదు నేను చెప్పేది. ఈ మందిరాలు ఉంటాయిపోతే ఎంతో పెద్ద సొలొమోను కట్టించిన మందిరమనే రాతి మీద రాయి లేకుండా పడగొట్టారు. ఎన్నో ఒక రోజు ఉంటాయని పట్టున్నారు మీరు. నిలబడవు. ఏ మందిరము? ఆత్మ సంబంధమైన మందిరములుగా మనందరము కట్టబడాలి. ఆ మందిరములో నువ్వు కట్టబడుతున్నప్పుడు, నువ్వు సజీవమైన రాయిగా నిన్ను పెట్టినప్పుడు నీలో లోటుపాటులుంటే నిన్ను బట్టి నా దేవుని నామానికి అవమానం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి మీరందరూ. మిమ్మల్ని బట్టే కదా అన్య జనుల మధ్య నా నామము. ఎవరిని బట్టి? మొన్న ఈ మధ్య కాలంలో ఇక్కడ ఎవరో చర్చి పండుగ చేశారంటే మన దగ్గర ప్రాంతంలో చర్చి పండుగ చేశారు. పగటిపూట మంచిగా ప్రార్థన జరిగించారు, శుభ్రంగా బాగా చేశారు, మంచి గ్రాండ్గా చేశారు. నైట్ పూట రికార్డ్ డాన్స్ పెట్టారంట. ఇదేంటి చర్చి పండుగ? నాకు అర్థం కాలేదు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేజీ కడుతుంటే ఆ స్టేజీ కడతా ఒక ఇనపరాటును పై కనగానే అది పోయి కరెంట్ తీగల దగ్గర 3 వ్యక్తులు అక్కడ స్పాట్. దేవుని పనిని చేసేటప్పుడు ఎంత భయభక్తులతో ఉండాలి. దేవుని పనిలో నువ్వు ముందుకెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దేవుని పనిలో నువ్వు వెళుతున్నప్పుడు జాగ్రత్త లేకుండా భయభక్తులు లేకుండా చేస్తుంటే మనుషులమైన మనం ఏమనుకోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఊరుకుండేవాడు కాదు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సమస్త ప్రవర్తనలో మిమ్మును మీరే పరిశుద్ధులుగా చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరులు మీ అందరికీ చెప్తున్నాను, పాపం మన కళ్ళ ముందు
తావిలాడుతూ ఉంది, కళ్ళ ముందు తడివిలాడుతూ ఉంది, నీకు రెడీగా ఉంది, రా నన్ను ఆకర్షించమని చెప్తుంది. ఒక యోసేపుని ఎలాగైతే పోతీఫరు భార్య బతిమలాడుతూ పిలుస్తూ పిలుస్తూ రా రా అన్నదో, ఒక సంసోనును తెలియలా ఎలాగైతే ప్రేరేపించిందో, ఈ రోజు లోక పాపము కూడా నిన్ను ప్రేరేపిస్తుంది. రేయ్ నాతో పాపం చేయమని లోకం పిలుస్తుంది. నువ్వు దేవుని భయము భక్తి నీ హృదయంలో ఉంటే పాపాన్ని చూసి యోసేపులాగా పారిపోతావు, లేకపోతే సొలొమోనులాగా పాపంతో నిద్రపోతావు. నీ ఇష్టం, జాగ్రత్త. నిద్రపోయినంత మాత్రాన సొలొమోనులో ఉన్నటువంటి సంసోనులో ఉన్నటువంటి బలం ఏమైందమ్మా? సంసోనులో ఉన్న బలం ఏమైంది? వెళ్ళిపోయింది. సొలొమోను గురించి మీకు అందరూ తెలుసు కదా, ఎంత జ్ఞానం కలిగిన వాడు. తన భార్యల మాటలకు లోబడి వేరే దేవతల గొల్లు కట్టించాడు. మీకు అందరికి అర్థం కావాలి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని పరిశుద్ధ సంఘం, దేవుని పరిశుద్ధమైన ప్రజలము, మనం దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలనే మనందరి ఉద్దేశము. కాబట్టి నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, వాక్యం మీకు ఎవరికో చెప్పి మిమ్మల్ని మార్చాలని నేను ఎప్పుడు అనుకోను. ముందు నేను మారితే చాలనుకుంటాను. నాకు నేనే చెప్పుకుంటాను ప్రతిరోజు వాక్యం. నా యొక్క అణువులో ప్రతి నడవడికలు ఎక్కడైనా తప్పుడు దారిలో నేను పోతున్నామని ఒక భయం. రేపు ఎంత ప్రయాసపడి ఎన్ని చేసి ఎంత కష్టపడి వీటన్నిటిని సమకూర్చి రేపు నరకంలో తగలబడితే ఉపయోగం ఉందా బ్రదర్? నిజంగా చెప్పండి. ఆ నరకంలో పోతే అసలు విలువ ఉంటుందా మనకు? కాబట్టి నరకాన్ని తప్పించుకోవటానికి ఆత్మ సంబంధమైన మందిరంలో నువ్వు ఒక భాగంగా కావాలి. ఆ సజీవమైన రాయిగా నువ్వు ఉండాలి. అలాంటి ప్రయాసే మనము పడుతున్నాం. కాబట్టి ఈ యొక్క చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలో పొదుల్లో ఉన్నటువంటి సంఘంలో 2వ వార్షికోత్సవంలో మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, మనము నమ్మిన దేవుడు పరిశుద్ధమైన దేవుడు, మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి. అదే ఈ దేవుని సంఘం. చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ అంటే దేవుని సంఘం. ఈ దేవుని సంఘంలో మనందరము దేవునిలాగా పరిశుద్ధులుగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుంటే సంఘం పేరు పెట్టుకుంటాను, కానీ నా బండి మీద పేరు పెట్టుకుంటాను చర్చ్ ఆఫ్ గాడ్ అని, నా ఇంటి మీద పేరు పెట్టుకుంటాను, నాకు మినిస్ట్రీ అని 100 సార్లు చెప్పుకున్నా నాలో పరిశుద్ధత లేకపోతే నేను దేవుని సంఘంలో పెట్టాను కాదు. మీకు అందరికీ తెలుస్తుంది కదా. కాబట్టి ఆ దేవుని సంఘంలో అంటే మేము చెప్పిన ఈ సంఘం గురించి మాట్లాడట్లా, మేము పొదులో కట్టిన సంఘం గురించి అట్లా. దేవుడు ఏర్పరచుకున్న ప్రపంచంలో ఈ సంఘము దేవుని సంఘం. దీనిలోనికి మనం చేర్చబడి దేవుని రాజ్యానికి వారసులు కావాలి. అందుకని మనము అన్ని విషయాలలో పరిశుద్ధముగా ఉండి పరిశుద్ధత కలిగి జీవించే విధంగా మనము సరి చేసుకున్నాం. అలాంటి కృప దేవుడు మనకును ఈ ప్రాంతమునకును అనుగ్రహించును గాక. ఆమేన్.